విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మా ఫాదర్ అటువంటి అంగడి జాన్ గారు మరణానంతరం మరి నాన్నగారి పేరు మీద ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ మరి మీ అందరి మనవాళ్ళ ముందు మరి చేయించడం జరిగింది. మరి నిరుపేదైనటువంటి వారికి చాలా మాతో పాటు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చాలా మంది చేస్తున్నారు. అందుకే వాళ్ళని గుర్తించి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి అతిథులు ఈరోజు ఈ ఉత్సాహం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ముందు ముందు ఇంకా స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కువగా సేవలు అందిస్తున్న వారికి కూడా పురస్కారాలు అందిస్తున్నారని చెప్తున్నారు. దానందరికీ మేము అభినందిస్తూ ఊరు రాజేంద్ర గారు, బ్లడ్ సామాజిక సేవ రాయగల్ గారు వారిని కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. ఊరు రాజేంద్ర గారు, అలాగే ప్రెస్ మీట్లో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి అందరూ సహకరించాలి. మా గ్రామవాసి అయినందుకు మేము నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజులలో మామూలుగా ఏంటంటే తల్లిదండ్రులైనా ఎవరైనా చనిపోయినా కానీ ఏంటంటే 6 నెలలు 7 నెలలు తర్వాత మర్చిపోయి, కానీ ఆనందంత కాకుండా గత 17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఇప్పటికే మిత్రులు చెప్పినట్టు రక్తదానం అవసరం పడితే జగిత్యాల జిల్లాలో పట్ల ఎవరికి అవసరం పడ్డా ఆనందం సంప్రదించడం. అదేవిధంగా ఆయన ఇప్పటికి దాదాపు 40-50 సార్లు రక్తదానం చేయడం కూడా గర్వకారణంగా భావిస్తున్నా. అది చిన్న ఏజ్లోనే ఆయన తన ఫాదర్ని కోల్పోయినా ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మర్చిపోకుండా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో రోజులు ఇంకా జరుపుకోవాలని ఆనందం కోరుతూ, ఆ గ్రామవాసి అయినందుకు మేము గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు. విద్యార్థుల పెన్నులు కానీ, పెన్సిల్స్ కానీ, బుక్స్ కానీ ఎవరు డాక్టర్ తీసుకోవడం, అదేవిధంగా మనం కొత్తగా పరిచయం అంటే నాయకుడు కానీ కొంచెం మంచి బోధనలు పరిచయం అంటే మంచి క్యాంప్ పెట్టేయడం. ఫస్ట్ ఇప్పుడు మన అభ్యర్థి గారు పరిచయం కాగానే వాళ్ళు ఫస్ట్ మన మనలో క్యాంప్ పెట్టేయడం అంటే ఈ విధంగా కూడా ఇది ఒక కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఇప్పుడు డబ్బు ఉన్నా లేదా డబ్బు ఉన్న వాడికి అంటే లేదంటే బాగుంటుంది. ఇప్పుడు స్వచ్ఛత సేవ ఏ కార్యక్రమం చెప్పి మన అభ్యర్థి పరిచయం కాగానే ఏం చేసాం, అక్కడ పోయి మీరు మా ఊరికి రావాలి క్యాంప్ పెట్టడం, మన వచ్చిన క్యాంప్ పెట్టారు అంటే ఈ విధంగా కూడా చాలా మంది చెప్పడం కావాలి. ఈరోజు నా ఊళ్ళో సమస్య ఉంది, నా ఊళ్ళో పని ఉంది, మా మండలం ఇబ్బంది అని చెప్పే వ్యక్తి ఆ ఆనందంగా ఒప్పుకొని చాలా నేను బాధపడుకుంటాం అనుకుంటానే. స్వచ్ఛంద సేవగా ప్రజలకు సేవ చేయాలి, మరి ఆపదలు పుడతానికి చాలా కష్టమైన పని. మరి ఆనందం ఈరోజు కూడా పోరాటం చేసి మరి మన గ్రామీణ ప్రాంతంలో పట్టణాల్లో కానీ అందరికి సేవ చేస్తారు. మరి ఇది ఒక కొత్త విధానం ఏంటి, మన నాన్న పేరు మీద ఈరోజు 2024 సంవత్సరంలో అందరికి అవార్డులు పడతాయి. ఇక్కడికి ఉన్న సీనియర్ సిస్టర్స్ కానీ, ఆరోగ్య డాక్టర్లు కానీ, మన సీనియర్ డాక్టర్, మన నర డాక్టర్ అందరి చూసి కూడా వాళ్ళందరూ గుర్తించి సన్మానం చేయడం, అందరిని పిలవడం చాలా గొప్పతనం. అంటే ఇది గుర్తించే ఇప్పటిని గుర్తిస్తే మన ఇంట్లో సేవ ఎక్కువ తయారైంది. ఆయన చేసే ఒక గొప్ప ఆయన పేరులోనే ఆనందం ఉంది. అంటే ఆనందంగా సంతోషం. వాళ్ళ తండ్రి మరణించినా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పేరు పెట్టిండు, తండ్రి పేరు మీద స్వచ్ఛంద సేవ అంటే స్వతహాగా రక్తం 50 సార్లు ఆయన డొనేట్ చేసిన వ్యక్తిగతంగా అడిగిన ఎన్నిసార్లు ఎంతమందికి నువ్వు సహకరించావంటే మనం సహకరించి వారి ముఖంలో నవ్వు సంతోషం చూసినప్పుడే అంతకన్నా ఆనందం ఇంకా ఏది ఉండదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. మా నాన్నమ్మ 1978లో రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు ఒక సంవత్సరంన్నర అప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేకుండే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు బాగుండకపోతుండే. ఒక సంవత్సరంన్నర ఆయన అవస్థ చూసిన తర్వాత మరి నేను కూడా పెద్దగైనాక హాస్పిటల్ పెడితే బాగుండు అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు నన్ను దీవించి
అవకాశం నాకు ఇస్తే ఇవాళ చల్మడ ఆంధ్ర వైద్య వికాస సంస్థ ద్వారా ఒక 1000 పడకల హాస్పిటల్ కాకుండా మరి హైదరాబాద్కు దీటుగా ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఉందో దానికి గేమ్స్ క్యాన్సర్ హాస్పిటల్ రిజల్ట్స్ ఒక 100 పడకల హాస్పిటల్ కూడా సుమారు ఒక 10 సంవత్సరాల కింద దాని వస్తుంది. మా దగ్గర ఒకటి ఏంటంటే నా ఆలోచన, డబ్బులు అందరికి కావాలి, డబ్బులు ఎవరికి చేయడం కాదు, డబ్బులు అందరికీ తీపే. కానీ మరి ఎవరైతే మన దగ్గరికి వస్తారో, ముఖ్యంగా జనరల్ హాస్పిటల్కి వస్తారో, అతి పేదవాళ్ళే మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రక్తం తాగాలని